హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే తెలంగాణలో అయితే మస్తు ఫేమస్. ఇప్పుడు ఈ సీజన్లో పర్ఫెక్ట్ అన్నట్టు ఎక్కువ దొరికేది మనకి సొరకాయలు కదా. సో సొరకాయ గారెలు. సో అది చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది, ఒక్కసారి ట్రై చేసి చూడండి, అసలు ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా చూడండి ఎంత బాగుందో, చాలా చాలా ఈజీ రెసిపీ, ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ సొరకాయ తురుము తీసుకున్నాము. సొరకాయ ఒకటి తీసుకొని దాన్ని తురుముకోవాలి సన్నగా. సో నేను కట్ చేసి తురిమే ప్రాసెస్ అంతా చూపించట్లేను, ఎందుకంటే తెలుసు కదా నార్మల్లీ ఎట్లా మనము తురుముకోవాలి అనేది. సో ఒక ముక్క తురుముకున్నాము. దాని తర్వాత ఇది శనగపప్పు అన్నట్టు. శనగపప్పు మనము ఒక 3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి, మంచిగా నానాలన్నట్టు. 3 అవర్స్ కంటే ఎక్కువ నానబెట్టుకున్నా ఏం కాదు. శనగపప్పు, ఆ శనగపప్పు నేను ఎంత తీసుకున్నానంటే ఒక హాఫ్ సొరకాయ తురుముకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకున్నా. తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా. చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చాలామంది ఈ ఉల్లిగడ్డలు కట్ చేయకుండా మెత్తగా మిక్సీ బట్టి కూడా వేసుకుంటారు, కానీ నాకు మిక్సీ పడితే నచ్చదు, ఎందుకంటే అవి మంచిగా ఎగినాక క్రిస్పీకి ఇట్లా తగలాలన్నట్టు పంటికి, నాకు అట్లనే నచ్చుతుంది. సో ఇక్కడ మిర్చి అనేది చిన్నగా స్లైస్ చేసి వేసుకున్నా అన్నట్టు. ఒకవేళ మీకు ఇట్లా పంటికి ఇట్లా క్రిస్పీగా తగడం ఇష్టం లేకపోతే మీరు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అండ్ జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ తురుము ఉంది కదా మనకి, సొరకాయ తురుము, ఇంకా ఇదంతా మిక్సీ పట్టని అవసరం లేదని చెప్పేసి నేను డైరెక్ట్ క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి రాగానే వేస్తున్నా. సో ఒక 4 మిర్చీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసిన అన్నట్టు. చాలామంది ఏం చేస్తారంటే ఇవి కనపడొద్దు అని చెప్పేసి మిక్సీ పట్టేస్తారు, కానీ ఇక మనకి కట్టగారలకి వాటికి తేడా ఏమన్నా, నాకు క్రిస్పీగా తగులుతూనే ఇష్టము, అందుకోసమని తగినంత వేస్తున్నా అన్నట్టు. మీకు నచ్చినంత మీరు వేసుకోండి, అంటే మీకు ఏ ఐటెం అంటే ఏ ఇంగ్రీడియంట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే అది వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను అన్నట్టు. ఏంటంటే బియ్యపిండి, అది ఒక గ్లాస్ బియ్యపిండి పడుద్ది ఒక హాఫ్ సొరకాయకి. మీరు తీసుకునే ఎంత క్వాంటిటీ ఆఫ్ తురుము తీసుకుంటున్నారో దాన్ని బట్టి, అండ్ ఉప్పు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తగినంత మీరు చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే కష్టం, అలా తక్కువైనా పర్లేదు మళ్ళీ వేసుకోవచ్చు కానీ. సో ఇక్కడ కరివేపాకు కడిగి స్లైస్ లాగా చేసుకొని మంచిగా ఫ్రెష్ వేసుకుంటున్నాను. సో ఇది ఏంటి అంటే మనకి చాలామంది ఇవి అన్నీ మిక్సీ పట్టి కూడా వేస్తారు, కానీ మిక్సీ పట్టకుండా కొంచెం క్రిస్పీగా, నేను కొంచెం ఉల్లిగడ్డలు కూడా చూసిర్రా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా, కొంచెం ముక్కలు నాకు పంట కింద పడితే మస్తు ఇష్టము. అట్లా నూనెలో వేగినాక ఆ మిర్చి, ఆ ఉల్లిగడ్డలు అవన్నీ తగులుతుంటే మంచిగా ఉంటుంది. సో ఇక్కడ 1 టేబుల్ స్పూను నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన, అండ్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసిన. ఆల్రెడీ మిర్చి వేసినాం కాబట్టి ఎక్కువ కారం వేయలేదు అన్నట్టు. 1 టేబుల్ స్పూన్ మసాలా వేసిన, గరం మసాలా ఉంటుంది కదా, అది వేసి మంచిగా కలుపుకోవాలి మనము. వీటిలలో కొంచెం చిటికెడు పసుపు వేయాలి. సో పసుపు వేస్తే ఏంటి అంటే మంచి కలర్ మంచిగా ఉంటుంది అన్నట్టు, టేస్ట్ కూడా. సో అందుకోసమని ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఎక్కువ వేసుకోలేదు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా దాన్ని కలుపుకోవాలి. నేను ఇక్కడ మీరు చూడండి, నేను ఎట్లా అంటే అసలు ఎక్కడ వాటర్ యూజ్ చేయని ఈ ప్రాసెస్లో కొంచెం, అందుకే నేను ఫస్ట్ చెప్పిన కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఆ తురుము ఆల్రెడీ సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ మొత్తం దాంట్లో కలిసేలాగా ఆ సొరకాయ తురుము వాటర్ తోటి మనకి ఆ పిండి అంతా కలవాలన్నట్టు ముద్దలాగా. అట్లయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది, వాటర్ పోస్తే అంత మంచిగా ఉండదు. ఆ సొరకాయ తురుములో ఉన్న రసం మొత్తం ఈ పిండికి బట్టి మంచిగా దాంతో మనం కలుపుకోవాలి. అండ్ కొత్తిమీర మొత్తం కలుపుకొని మనము దీన్ని ఒక 2 అవర్స్ నానబెట్టాలన్నట్టు, పిండిని పక్కన పెట్టుకోవాలి. చాలామంది కలిపిన వెంటనే చేసుకుంటారు, కానీ అట్లా కాదు, కొంచెం పక్కకు పెట్టి చూడండి, అది వేరే టేస్ట్. సొరకాయ తురుముల నాని పిండి సూపర్ ఉంటుంది. అట్లా మనము ఒక 3 భాగాల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాము ఒక 1 అవర్. దాని తర్వాత మనం చేసుకోవడము. ఇప్పుడు నానిన పిండిని చిన్న బౌల్స్ లాగా అన్నీ చేసుకొని ఒక నూనె ప్యాకెట్ అయినా ఏదైనా కవర్ పైన ఆయిల్ రాసి దాని మీద ఇవి వేస్తున్నాను అన్నట్టు. వేసి ఆ ఫింగర్స్కి అట్లా ఆయిల్ అంటించుకొని దానికి ఒక మధ్యలో ఒక రంధ్రం పెట్టి అవి చేసుకుంటున్నాను అన్నట్టు. సో చాలామంది ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది, అంటే ఇక్కడ మనము ఉల్లిగడ్డలును మిగతా అన్నీ రాగా వేసినాం కాబట్టి కొంతమంది కొత్తడం రాదు, అందుకోసమని మంచిగా ప్లెయిన్గా నీట్గా రావాలని చెప్పేసి చాలామంది మిక్సీ పడతారు. కానీ ఒకసారి కొంచెం కష్టమైన ఓపిక్గా ఇది ట్రై చేసి చూడండి, మస్తు అంటే అవి నమ్ములుతుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ నూనె వేడెక్కినాక నేను అవి వేసుకుంటా అన్నట్టు. సో
మనం నార్మల్గా ఏ గారెలైనా ఎట్లా కాలుస్తాం, నూనె వేడెక్కినాక వాటిని వేస్తాం కదా, సో అట్లనే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నట్టు. సో అందరూ ఇట్లా వేసుకొని ఎందుకు ట్రై చేయరు అని అడిగితే అవి విరుగుతాయి అని అంటారు, కరెక్ట్గా తీయరాదని. కానీ మీరు వెడల్పుగా చేయకుండా చిన్న చిన్నగానైనా సరే ఓపిక్గా ఇలా చేసుకోండి. నేను చూడండి మళ్ళీ అవి మందంగా కూడా చేయలేదు, కొంచెం పలసగానే చేసిన. అంటే 2 సైడ్స్ మంచిగా ఇట్లా కాలుతాయి అన్నట్టు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. పప్పులు అవన్నీ కనబడుతున్నాయి కదా బయటికి. సో సూపర్ ఉంటుంది టేస్ట్ తింటుంటే. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, తర్వాత నాకు వచ్చి కమెంట్ చేయండి ఎట్లుంది టేస్ట్ అనేది. చాలా ఈజీ ప్రాసెస్. అంతేనండి. మరి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.